అయితే హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న యువత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కెమికల్స్ తో కూడిన రంగులు చల్లుకోవడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు రంగులకు అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా మేదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని సిద్ధంగా ఉంచారు వైద్య అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి గీత అందిస్తారు. ఈరోజు హోలీ సందర్భంగా చాలామంది మార్కెట్లో దొరికే కెమికల్ రంగులు ఉపయోగిస్తున్నారు. అయితే వాటి వల్ల కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వ్యాపిస్తాయని చెప్పేసి ఇక్కడ కంటి హాస్పిటల్ సరోజినీ నాయుడు హాస్పిటల్లో కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా అరేంజ్ చేశారు. ఎమర్జెన్సీలో ఇన్ కేసు ఎవరైనా అడ్మిట్ అవుతే కనుక ప్రాథమిక చికిత్స అందజేయాలని చెప్పి మనతో పాటు ఇక్కడ టీమ్స్ కూడా ఉన్నారు. అలాగే డాక్టర్ గీతాంజలి గారు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో అసహజమైనటువంటి రంగులు దొరుకుతున్నాయి కదా, సో ఈ వాటి వల్ల చాలామందికి కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఎలాంటి ప్రికాషన్స్ యూజ్ చేస్తే బాగుంటుందంటారు? ఈ హోలీ ఆడుకునేటప్పుడు న్యాచురల్ కలర్స్ వాడుకోవాలండి. ముందు అయితే చెట్ల నుంచి తీసినవి కానీ లేకపోతే ఫ్లవర్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్షన్ నుంచి కానీ తయారైన రంగుల్ని వాడుకునేవాళ్ళు. అవి ఒకవేళ కంట్లో ఒకవేళ పొరపాటున పడినా కానీ దానివల్ల దుష్ఫలితాలు అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు అయితే ఆర్టిఫిషియల్ ఈ కలర్స్, దాని తర్వాత అందులో కెమికల్స్ ఎక్కువ ఉండటం వల్ల అవి పొరపాటున కంటి మీద కానీ చర్మం మీద కానీ ఎక్కువ దుష్ఫలితాలని కలుగజేస్తాయి. సో న్యాచురల్ కలర్స్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు చాలామంది కూడా ఎలాంటి న్యాచురల్గా యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా చెట్ల నుంచి అంటున్నారు, కొందరు బీట్రూట్ యూజ్ చేస్తారు. ఇలా ఎలాంటి న్యాచురల్ ప్రాసెస్ మనకు ఎంచుకుంటే బాగుంటుంది అంటారు? అంటే న్యాచురల్ ఆర్గానిక్ కలర్స్ అనేవి దొరుకుతాయమ్మా. అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న వాటితోటి ఆడుకోవచ్చు. కానీ ఇంకా అలా అందరికీ కుదరనప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటే అవి కంట్లో ముఖ్యంగా కంటి వరకు వచ్చినప్పుడు ఆ కలర్స్ అనేవి కంట్లో పడకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున కంట్లో పడినట్లయితే దాన్ని చాలా నీళ్ళతోటి, క్లీన్గా ఉండే నీళ్ళతోటి బాగా కడగాలి. కంటిని రుద్దకూడదు. కాంటాక్ట్ లెన్స్ లాంటివి పెట్టుకొని కలర్స్ హోలీ అట్లాంటివి వాడకూడదు. గ్లాసెస్ వాడటమే మంచిది. ఒకవేళ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే కంటి డాక్టర్ని సంప్రదించాలి. ఒకటి ఏంటంటే 2 రకాలుగా దెబ్బలు తగలవచ్చు. ఒకటేమో కంటిలో రంగులు పడటం వల్ల దెబ్బలు తగలవచ్చు. రెండోది ఏంటంటే వాళ్ళు ఆడే ఆ పిస్టన్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఆ వస్తువులు తగిలినప్పుడు కూడా ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి వస్తువులు తగిలినప్పుడు ఏమవుతుంది అంటే కంటికి బ్లంట్ ట్రామా అంటారు, అది జరుగుతుంది. అది జరిగినప్పుడు కార్నియా అంటే నల్లగుడ్డుకి దెబ్బ తగలవచ్చు. అది పాక్షికంగా కానీ లేకపోతే పూర్తిగా కానీ టేర్ అనేది అంటే కన్నుగుడ్డుకి దెబ్బ తగిలి లోపల ఉండే కంటెంట్స్ బయటకు రావచ్చు. లేకపోతే బ్లంట్ ట్రామా అంటారు, దీనివల్ల రెటీనా డిటాచ్ కావచ్చు. ఇట్లాంటివి కూడా కావచ్చు. ఏదైనా కానీ ముందు ప్రాథమికంగా కంటికి పైననే మామూలుగా దెబ్బ తగిలింది అన్నప్పుడు జస్ట్ కంటిని కడిగేసి మంచి నీళ్ళతోటి బాగా కడిగేసేసి తీసుకొని రావాలి. అలా కాదు నల్లగుడ్డుకి ఏమన్నా దెబ్బ తగిలింది, ఇంకా ఏమన్నా తగిలింది అంటే అట్లాంటప్పుడు కడగటము అట్లాంటివి చేయకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకొని రావాలి. మామూలు చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, మోస్ట్లీ చిన్నపిల్లలు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, అంటే ఏ కలర్స్ వాడితే ఎలాంటి కలర్స్ వాడితే మనకి మంచిగా ఉంటుందని చెప్పేసి. సో వాళ్ళకి న్యాచురల్గా ఎట్లా యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు మీరు? అంటే ఇప్పుడు మనం ఏంటంటే అమ్మటం కూడా న్యాచురల్ కలర్స్ని అమ్మటానికి ఎక్కువ ప్రోత్సహించాలి. అలాంటివి అవైలబుల్గా ఉంచాలి. తల్లిదండ్రులకి కూడా ఇలాంటివి కొంటే మంచిది అన్న అవగాహన కలిగించాలి. అది మీరే చేయాలి. ఓకే. సో ఇది ఇన్ కేస్ హోలీ కనుక ఆడుతున్నట్లయితే ఇప్పుడు బయట మార్కెట్లో దొరికేటువంటి కెమికల్ కలర్స్ వల్ల కంటికి 2 ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు కనుక అలాంటి ప్రాబ్లం కనుక ఏర్పడితే ఇమ్మీడియట్గా ఎక్కువ వాటర్తో కీప్ ఆన్ వాష్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా చెకప్ చేయించుకోవాలని చెప్తున్నారు. విత్ కెమెరా పర్సన్ సాయి కిరణ్తో గీతా, TV9 హైదరాబాద్.